దేవుడు ఆజ్ఞ లేనిది ఏది సాధ్యం కాదు అంటారు. నేను ఇన్ని సంవత్సరాలు వచ్చినా మాది పక్క ఊరైనా కానీ నేను ఎప్పుడు కొటపకొండ తిరణాలు చూడలేదు. అలాంటిది ఈ రోజు అందరం కలిసి కొటపకొండ వెళ్తాం. మా అత్త, నేను, సచివత ఆంటీ, నీలిమక్క నలుగురం కలిసి. వాళ్ళు ఫస్టే రాజీ వస్తావా అన్నప్పుడు నేను చెప్పాను నేను మెట్లు పూజ చేయాలని. వాళ్ళు అనుకున్నారంట చేయలేనని. నిజంగా నాకు డౌట్ గా ఉంది. నేను ఎప్పుడు అలా చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. అయితే ఏమో దేవుడి దయ అనుకుంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా నర్సరావుపేట బస్సులన్నీ ఒక చోట ఆపారు 2 కిలోమీటర్ల బయటికి. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ దేవుడి కాడికి వచ్చాము. వచ్చేసి మేము ఎంట్రన్స్ మెట్ల దగ్గరికి నడుచుకుంటూ వచ్చేలోపటికి ఒక ఆమె ఎదురొచ్చి మరీ బొట్టు పెడుతుంది. నేను ఒకవేళ ఇట్లా పెడతారే వాడు తర్వాత డబ్బులు కాడ కొంచెం అంతగా తింటానని చెప్పి డబ్బులు తీసుకుంది. సర్లే అనేసి డబ్బులు ఇచ్చి ఇంక మెట్ల కాడికి వచ్చి మనకి టీ బ్యాచ్ కదా, టీ తాగేసి ఇంక స్టార్ట్ చేసాము. అందరం మెట్లు పూజ చేసుకుంటా. అసలు నాకైతే చెయ్యలేను అనుకున్న దాన్ని ఆ దేవుడు నన్ను చూడండి మెట్లు పూజ అంత స్పీడ్ గా చేయించాడు. దర్శనం అయింది ఇంత ప్రశాంతంగా. నిజంగా నేను ఏ జన్మలే అదృష్టం, నిజంగా నాది ఇది అదృష్టం అనే నేను భావిస్తున్నాను. నేను అస్సలు చేస్తానన్న నమ్మకం లేని దాన్ని చేశాను. మెట్లు పూజ చేసి దర్శనం చేసుకొని అంతా అసలు ఎంత మనసు ప్రశాంతంగా అనిపించిందంటే ఏ గోల అసలు ఏ టెన్షన్స్ లేవు. నా కాడికి వెళ్ళినాక నా మనసు అంతా రిలీఫ్ గా ఉంది. చెయ్యలేను అనుకున్న దాన్ని పైకి కూడా ఎక్కాను. పైన బొచ్చుకోటి అని గుడి ఉంది, అక్కడికి కూడా ఎక్కాను. అసలుకి ఎక్కలేము. సగం దూరం వెళ్ళి చెప్పుల్లో రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అనేసి రిటర్న్ వద్దామనుకోని కూడా వెళ్ళిపోదామా అని మనసులోకి వచ్చి పైకి చెప్పుకున్నాం కూడా ఇంకెళ్ళిపోదాం నడవలేమని. దేవుడి కార్యం చేస్తా ఆపేయకూడదని సచివత ఆంటీ చేస్తా ఆపకూడదు మొదలుపెట్టిన పదండి చిన్నంగా ఎక్కలేము అనుకున్న మమ్మల్ని అస్సలకి నిజంగా చెప్తే నమ్మరు. ఆ రాళ్ళలో ఆ కొండెక్కి ఆ ఏం దర్శనం చేసుకున్న తర్వాత మమ్మల్ని అక్కడ ఒక అతను నన్ను గుర్తుపట్టి అమ్మ షాప్ ఎక్కడ పెట్టారు మేము ఇంతకు ముందే తెలుసా అంట. తను నేను మర్చిపోయాను. కానీ అతను ఎలా గుర్తుంచుకున్నాడో మమ్మల్ని గర్భగుడిలోకి మరీ తీసుకెళ్లి ఒక్క ఫోటో అడిగినందుకు గర్భగుడిలో తీసుకెళ్లి మరీ మమ్మల్ని ఈయనంత దగ్గరగా చూసిన నా జన్మ ధన్యమైంది. నిజంగా అసలు నా సంతోషం అంత పైకెక్కిచ్చిన బాధ కూడా నాకు ఒక్క క్షణంలో మాయమైపోయింది. నేను అంతగా చేస్తానని ఆశ్చర్యపోయాను. సరే బాయ్ బాయ్, ఇంకా వీడియోలు కలుస్తాను.